హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాబిట్ నెంబర్ 8 నేర్చుకోబోతున్నాం. ఈ హ్యాబిట్ నెంబర్ 8 వచ్చేసి ప్రొడక్టివిటీ హ్యాబిట్. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే హ్యాబిట్ ఛాలెంజ్లో ఇది మనం డైలీ రొటీన్ని 3 విధాలుగా బ్రేక్ చేయాలి. మార్నింగ్ రొటీన్, ప్రొడక్టివిటీ రొటీన్, తర్వాత నైట్ రొటీన్. ఇప్పుడు మార్నింగ్ రొటీన్ సిరీస్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడు మాట్లాడేది ప్రొడక్టివిటీ రొటీన్. అంటే ప్రొడక్టివిటీ రొటీన్లో మనకి ప్రొడక్టివిటీ రొటీన్ డెవలప్ అవ్వాలంటే మనకు కొన్ని హ్యాబిట్స్ ఉండాలి. ఆ హ్యాబిట్స్లోని ముఖ్యమైన హ్యాబిట్ అన్నమాట. ఓకే, ఈ హ్యాబిట్ వచ్చేసి ఒక చిన్న హ్యాబిట్ అన్నమాట. మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ, లేకపోతే మీ స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఏమైనా పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఆ వాటర్ బాటిల్ని మీరు డైరెక్ట్గా తాగొద్దు. మీరు ఏం చేస్తారంటే ప్రతి హాఫ్ అన్ అవర్కో 45 మినిట్స్కో మీకు కుదిరినప్పుడల్లా వాటర్ తీసుకొని సిప్ చేసి తాగండి, డైరెక్ట్గా తాగద్దు. అంటే మన బ్రెయిన్కి వాటర్ అండ్ ఆక్సిజన్ అనేది చాలా కీలకం అన్నమాట. న్యూట్రిషన్ కన్నా ఆక్సిజన్ అండ్ వాటర్ అనేది చాలా బెనిఫిట్ ఇచ్చిద్ది బ్రెయిన్కి. మీ యొక్క కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఫోకస్ చాలా వరకు మెరుగుపడతాయి. ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని దాన్ని సిప్ చేసి తాగండి. మీకు నోరు తడారినప్పుడల్లా, లేకపోతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా సిప్ చేసి కొద్దిగా తాగండి. ఇది చేయడం వల్ల మీ బ్రెయిన్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఆ డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరేమైనా మాకు సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.